ఈ వీడియోలో మనం సింగపూర్ టూరిస్ట్ వీసా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సింగపూర్ వీసాని మనమైతే డైరెక్ట్‌గా సెల్ఫ్‌గా అప్లై చేయలేం. సో, ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. అప్రూవల్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నో నీడ్ టు వర్రీ. మనం మన ఏజెంట్స్‌కి ఏమేమి ఇవ్వాలి అంటే మన ఒరిజినల్ పాస్‌పోర్ట్, వీసా ఫోటోసు, అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రింటౌట్స్ ఇవన్నీ వాళ్ళకి ఫిజికల్‌గా ఇవ్వాలన్నమాట. ఓకే. సో, మీరైతే ఎక్కువ వర్రీ అవ్వకండి. మీ ఒరిజినల్ పాస్‌పోర్ట్ వాళ్ళకివ్వడానికి. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ సేఫ్ అనమాట. మనం అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాక వాళ్ళు ఇన్వాయిస్ ఇస్తారో, మనకి అదే ప్రూఫ్ అనమాట. మనం వాళ్ళకి ఒరిజినల్ పాస్‌పోర్ట్ అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినట్టు. వాళ్ళు తీసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ చెన్నైకి పంపిస్తారు. మన ఈ వీసా అండ్ మన పాస్‌పోర్ట్ తిరిగి రావడానికి రఫ్‌లీ ఒక 3-5 డేస్ అయితే పడతది. నేను చూస్ చేసుకున్న ఆథరైజ్డ్ ఏజెంట్ వచ్చేసి శాంక్టమ్ కన్సల్టింగ్ మాట. వాళ్ళ ఆఫీస్ హైటెక్ సిటీలో ఉంది. నాకు ఇంచుమించు పర్ హెడ్ 4,500 పడింది. అందులో వీసా ఫీజే 2,300 ఉంటది. మిగతా 2,200 ఏజెంట్ కమిషన్ మాట. చూడండి వాళ్ళు మాకిచ్చిన ఇన్వాయిస్. మేము మొత్తం 2 పర్సన్స్‌కి అయితే అప్లై చేశాము. సింగిల్ అప్లికెంట్ అయితే 4,800 వాళ్ళు చార్జ్ చేస్తారు. మా వీసా జస్ట్ 3 డేస్‌లోనే వచ్చేసింది. ఈ ఆథరైజ్డ్ ఏజెంట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను చూడండి. రేటింగ్ చూడండి ఆల్మోస్ట్ 4.8 ఉంది. లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ టు హైటెక్స్ చార్మినార్ అనమాట. హైటెక్స్ చార్మినార్ పక్కనే ఒక ఎక్స్‌పో సెంటర్ ఉంటది కదా! ఆ ఎక్స్‌పో సెంటర్‌కి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ రోడ్ ఉంటది వీళ్ళ ఆఫీసు. వెళ్ళే ముందు టైమింగ్ చూసుకొని వెళ్ళండి. మనం వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే, మన ఒరిజినల్ పాస్‌పోర్టు, వీసా ఫోటోస్ ఇవ్వాలి వాళ్ళు చెప్పిన డైమెన్షన్స్‌లో. అలాగే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. మనం సాలరీడ్ ఎంప్లాయీ అయితే 3 మంత్స్ పే స్లిప్స్ కూడా ఇవ్వాలి. అలాగే మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గానీ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, అలా ప్రూఫ్ ఆఫ్ బిజినెస్ ఒకటి వాళ్ళకివ్వాలన్నమాట. వీటితో పాటు యాజ్ యూజువల్ మన హోటల్ బుకింగ్స్ అన్ని డేస్‌కి హోటల్ బుకింగ్స్ ఇవ్వాలి. అలాగే టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళకివ్వాలి. ఒకవేళ మీరు సింగపూర్‌తో పాటు వేరే కంట్రీ కూడా వెళ్తుంటే రిటర్న్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ టు ఇండియా కంపల్సరీ వాళ్ళకివ్వాలి. మన పాస్‌పోర్ట్ అట్‌లీస్ట్ 6 మంత్స్ రిమైనింగ్ వ్యాలిడిటీ ఉండాలన్నమాట. అలాగే 2-3 బ్లాంక్ పేజెస్ కూడా ఉండాలి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ స్టాంప్స్ గురించి. ఫోటో రిక్వైర్మెంట్స్ అన్నీ స్క్రీన్ మీద పెడతాను. ఈ డీటెయిల్స్ మీరు ఫోటో స్టూడియో వాళ్ళకి చూపిస్తే మీకు ఈజీగా ఫోటో తీసి పెడతారు. అలాగే ఫిజికల్ కాపీస్‌తో పాటు సాఫ్ట్ కాపీ కూడా తీసుకోండి. ఎందుకంటే మీరు వేరే కంట్రీ వెళ్తున్నప్పుడు ఈ వీసా అప్లై చేయాలంటే ఈ ఫోటోస్ యూజ్ అవ్వచ్చు మీకు. ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉండాలి. అలాగే మీరు ఫోటో తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు డార్క్ కలర్ డ్రెస్ వేసుకొని అయితే వెళ్ళండి. 80% ఫేస్ కవరేజ్ ఉండాలి ఆ ఫోటోలో. న్యూట్రల్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలన్నమాట. స్మైల్ ఎక్కువ ఇవ్వకూడదు. అలాగే స్పెక్ట్స్ కూడా వేర్ చేయకండి. ఫోటోస్ ప్రింటింగ్ మ్యాట్‌లో ఇవ్వమని చెప్పండి. గ్లాసీ ఫోటోస్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అందుకని ఆల్వేస్ ప్రిఫర్ మ్యాట్ ఫోటోస్. 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రింట్ డూప్లెక్స్‌లో తీసేయండి. తక్కువ పేజెస్‌లో అయిపోతుంది. అలాగే అది వెయిట్ తక్కువ ఉంటది కాబట్టి మీ ఆథరైజ్డ్ ఏజెంట్‌కి కూడా అది నచ్చుతుంది. చెన్నైకి పంపించాలి కదా వాళ్ళు. సో, అలాగే 80,000 బ్యాలెన్స్ అయితే మనం మెయింటైన్ చేయాలన్నమాట. అట్‌లీస్ట్ ఆ 3 మంత్స్‌లో లాస్ట్ 2 వీక్స్‌లో ఉన్నా సరిపోతుంది. ఏజెంట్ ఆఫీస్‌లో అసలు ప్రింటర్స్ అనేవి ఉండవన్నమాట. సో, మనం వాళ్ళకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ముందే ఏది మిస్ కాకుండా ప్రింటౌట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలో మళ్ళీ రిపీట్ చేస్తాను. మన ఒరిజినల్ పాస్‌పోర్ట్ వాళ్ళకివ్వాలి. అలాగే పాస్‌పోర్ట్ ఫస్ట్ పేజ్, లాస్ట్ పేజ్ జిరాక్స్ ఒకటివ్వాలన్నమాట. లేటెస్ట్ ఐటీఆర్ లాస్ట్ ఇయర్‌ది వాళ్ళకివ్వండి. ఎంప్లాయీ అయితే 3 మంత్స్ పే స్లిప్స్ ఇవ్వాలి. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ ఇద్దరికి కామన్ డూప్లెక్స్‌లో ఇచ్చేయండి. అలాగే బిజినెస్ వాళ్ళకి ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి వాళ్ళకివ్వాలి బిజినెస్ ప్రూఫ్ కింద. ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ మొత్తం అన్ని డేస్‌కి ఇవ్వాలి. రిటర్న్ ఫ్లైట్ టికెట్ కంపల్సరీగా వాళ్ళకివ్వాలి. ఫోటోస్ వీసా కోసం మనం తీసుకున్న ఫోటోస్ వాళ్ళకివ్వాలి. అలాగే వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్స్ కొన్ని ఇస్తారు. అవి కూడా మనమే ప్రింటౌట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఎక్కడెక్కడ
సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ చెక్ లిస్ట్ చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది.